మోషన్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నా. ఎపిసోడ్స్కి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందిరా. అన్న ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ డబ్బింగ్ కదా. ఫస్ట్ తనకి రఫ్ కట్ చూద్దాం, తర్వాత తన రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే ఓకే. హలో. హా శీతల్. హా వెంకట్. ఈరోజు డబ్బింగ్ ఉంది, వస్తున్నావుగా? అవును కదా, ఒక్క హాఫ్ అన్ అవర్లో ఉంటా. ఓకే డన్. శీతల్ గారు ఒక్క నిమిషం. చెప్పండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఒక్క ఫోటో. షూర్. థ్యాంక్ యూ అండి. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండి. అసలు సఖియాలో అయితే చించేశారు. థ్యాంక్ యూ. అసలు ఏమన్నా ఇచ్చారా అండి? మిమ్మల్ని చూడగానే నా చిన్నప్పుడు క్రష్ గుర్తొచ్చింది. వావ్, దట్స్ నైస్. నేను కూడా శివలాగా నా ప్రేమను చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అయ్యో, ఇప్పటికైనా తనకు చెప్పేశారా? సిరీస్ చూశాక నేను కూడా వెంటనే తన అడ్రస్ కనుక్కుని మరి వెళ్ళాను. ఓ, అయితే చెప్పేశారా? ఆమె రియాక్షన్ ఏంటి? మీ శివాకి కనీసం మీకు ఎంగేజ్మెంట్ అయిందనైనా తెలిసింది, కానీ నేను వెళ్ళేసరికి తనకు పెళ్ళయిందా? తల్లి కూడా అయింది, 2 పిల్లలు కూడా. బాధపడకండి, మీకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుంది. దానికి మా ఆవిడ ఒప్పుకోవాలి కదండి. అంటే మీకు పెళ్ళి? ఈ మధ్య తను కన్సీవ్ కూడా అయింది. ఓ, కంగ్రాట్స్. ఈ మహాన్ భావులందరూ నాకే తగులుతారంట. హాయ్ మ్యామ్, నేను విన్నది నిజమేనా? ఏం విన్నావో చెప్పు, నిజమో కాదో నేను చెప్తా. అంటే అది సఖ్య సీజన్ 2 వస్తుంది త్వరలోనే. అంటే శివసతి కలుస్తారా? సతి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుందా? శివసతి పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది? అంత తేలిగ్గా కలిపే రకం కాదు మా డైరెక్టర్. అంటే ఈ సీజన్ లో కూడా వాళ్ళు కలవరా? అది నాకు కూడా తెలీదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి శీతల్, ఎంతవరకు వచ్చింది సఖియా 2? షూట్ అయిపోయింది. మోషన్ పోస్టర్ చూసారుగా? చూసా, చాలా బాగా వచ్చింది. ఈ సీజన్లో ఇద్దరు కలవడమేగా? అది కలవకూడదు, అదే కలుస్తారో లేదో అనే క్వశ్చన్ మార్క్తో వదిలేయాలి. అప్పుడే ఆడియన్స్ నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ సీజనా? ఇప్పుడు ఆడియన్స్ ఎలాగో మన సిరీస్ చూస్తున్నారు, మనం కూడా చేయాలి. ఇంకో 4-5 సీజన్స్ ఇలాగే తీసుకెళ్ళండి. ఆడియన్స్ ఎందుకు చూడరో అప్పుడు చూద్దాం. కానీ వన్ థింగ్, హీరో హీరోయిన్ మాత్రం అస్సలు కలవద్దు. ఓకే, వస్తా. వీళ్ళు మేనేజర్లా విలన్లా. హే సతీ, సారీ శీతల్, ఏంటి సీజన్ 2 స్టార్టా? తెలుసుగా, మళ్ళీ అడుగుతావేంటి? ఏంటి అది ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు? మన డైరెక్టర్ ఎక్కడా? లోపల కాన్ఫరెన్స్లో ఉన్నాడు. అవును, ఈ సీజన్కి ఎండింగ్ ఏంటి? నువ్వే చూడు. థ్యాంక్ యూ సతీ. సారీ శీతల్. సతీ అనే పిల్లు, ఈసారి ఆ పేరు గుర్తుండిపోతుంది. కీప్ ఇప్పుడు అయిపోయిందిగా డబ్బింగ్? అయిపోయిందన్న. హాయ్ వెంకట్. హాయ్ విక్రమ్. హే శీతల్, రా కూర్చో. హాయ్. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, ఈసారి ఇచ్చి పడేస్తున్నాం. నువ్వు ఊరుకో విక్రమ్, నాకు అసలే చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు? ఏంటి ఎందుకు? సఖ్య 2 వస్తుందని పబ్లిక్కి తెలిసిన తర్వాత వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుసా? ఏమడుగుతున్నారు? ఒకరేమో శివ అండ్ సతీ కల్వరా అని, ఇంకొకరేమో మీకు పెళ్ళైపోతుందా అని. నీకా? సతీకి. ఓ, క్లారిటీ. సతీకి పెళ్ళైపోతే శివ ఏం చేస్తాడని, శివ ఎంత ప్రేమిస్తాడని తెలిసాక సతీ అతన్ని కాదని ఇంకొకరితో ఎలా ఉండగలదు? సతీకి పెళ్ళైపోతే శివ ఏమైపోతాడు? శివకేమైనా అవుతే సతీ ఏం చేస్తుంది? ఇంకా వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అవుతే సఖ్య 2లో అసలు మనం ఏం చూపిస్తున్నాము? ఇవన్నీ ఆడియన్స్ అడిగేవా లేక? అంటే కొన్ని నా డౌట్స్ కూడా ఉన్నాయి, బట్ అందరివి ఇవే కదా. మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాక డౌట్స్ ఇంకా ఎక్కువ అయిపోయాయి. లవ్ లెటర్స్ లాగా డియర్ సతీ, డియర్ శివ, ఈ లెటర్స్ ఎందుకున్నాయి? ఆ డమరుకం ఎందుకుంది? వీళ్ళిద్దరు మళ్ళీ ఎక్కడ కలిశారు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇదిగో మన ఎపిసోడ్. నేను వీడలేదు
ఎనీ చేంజెస్? పోనీ ఏమన్నా బాగాలేకపోతే చెప్పు, వీ కెన్ మేక్ చేంజెస్. అక్కర్లేదు, నేను డబ్బింగ్కి వెళ్ళొస్తాను. అదేంటన్నా సడన్గా వెళ్ళిపోయింది? తన కన్నీళ్ళు చూస్తుంటే అర్థం అవ్వలేదా? తను ఫీల్ అయింది, అది చాలు. హలో శివ, అవుట్పుట్ చూశాను, బాగా వచ్చింది. నువ్వే చూస్తావుగా.